అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కానీ చాలా అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన సంతోషాన్ని, మన విజయాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలి అన్నదాని గురించి. ఒక్కసారి ఆలోచించండి, నేను సక్సెస్ అయ్యానా? ఈ ప్రశ్న మనలో చాలామందికి మనసులో ఏదో ఒక మూల, ఒక చిన్న అలజడిలా అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది కదా. సరే, మరి దీని గురించి కొంచెం లోతుగా చూద్దామా? మనం ఇంత కష్టపడి పనిచేస్తున్నా సరే రోజూ ఎందుకో అలసిపోయినట్టు, ఒక్కోసారి చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకలా అంటే మనలో చాలామంది ఎటువైపు పరిగెడుతున్నామో, ఎందుకు పరిగెడుతున్నామో కూడా తెలియకుండా ఒక రేస్లో ఉన్నామన్నమాట. అవును, ఈ రేస్లో మన చెవుల్లో ఎప్పుడూ కొన్ని మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయ్యో, నలుగురు ఏమనుకుంటారో, నేను వాళ్ల లెవెల్కి రీచ్ అయ్యానా, నేను వెనకబడిపోతున్నానేమో. చూసారా, ఈ ప్రశ్నలన్నీ మన గుండె చప్పుడుని కాకుండా బయటి ప్రపంచం చేసే శబ్దాల్ని వింటున్నామని చెప్పడానికి సంకేతాలు. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనం ఏ దారిలో నడవాలో మనమే డిసైడ్ చేసుకున్నట్టే. ఎలా ఆలోచించాలో కూడా మనమే ఎంచుకోవచ్చు. నిజంగా సంతోషంగా ఉండటానికి ఇదొక చిన్న, చాలా సింపుల్ చాయిస్ అంతే. ఒక్కసారి ఊహించుకోండి, మన ముందు రెండు దారులున్నాయి. ఒకటి పాత ఆలోచనల దారి, అంటే సమాజం చెప్పిన రూల్స్ ఫాలో అవ్వడం. ఇదెప్పుడూ ట్రాఫిక్తో రద్దీగా ఉండే మెయిన్ రోడ్ లాంటిది, అంతా ఒత్తిడి, హడావిడి. ఇంకో దారి ఉంది, అదే కొత్త ఆలోచనల దారి, అంటే మన రూల్స్ మనమే క్రియేట్ చేసుకోవడం. ఈ దారి చాలా ప్రశాంతంగా, మన కోసం మాత్రమే ఉన్న ఒక అందమైన పూలతోటలా ఉంటుంది. చూసారా తేడా? ఒకటి భయాన్నిస్తే, ఇంకొకటి మనశ్శాంతినిస్తుంది. అయితే ఈ చిన్న మార్పు మన డైలీ లైఫ్లో చాలా పెద్ద తేడాని తీసుకొస్తుంది. ప్రతిరోజు ఆ డిఫరెన్స్ని మనం గమనించొచ్చు. సరే, అదెలాగో కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మనందరికీ ఈజీగా కనెక్ట్ అవ్వడానికి మన స్కూల్ రోజుల్లోకి వెళ్ళిపోదాం. ఒకే ఎగ్జామ్ రాస్తున్న ఇద్దరు స్టూడెంట్స్ కథ ఇది. ఊహించుకోండి, ఒకరి పేరు రాహుల్. రాహుల్ గోల్ ఏంటంటే కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవాలి, అంతే. ఇది తన లోపల నుంచి వచ్చిన గోల్. ఇంకొకరు ఆశ. తన గోల్ క్లాస్మేట్స్ని ఎలాగైనా ఓడించాలి. ఇది బయట వాళ్లతో పోల్చుకోవడం వల్ల వచ్చిన గోల్. మరి రిజల్ట్ ఏమై ఉంటుంది? చెప్పక్కర్లేదు కదా. రాహుల్ చదువును ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటాడు, కానీ ఆశ ఎప్పుడూ టెన్షన్తో, స్ట్రెస్తో ఫీల్ అవుతుంది. చూసారా, సక్సెస్కి మనం ఇచ్చే డెఫినిషన్ మారితే మన ఫీలింగ్ కూడా ఎంతగా మారిపోతుందో. సరే, స్కూల్ నుంచి ఇప్పుడు ఆఫీస్కి వద్దాం. ఆఫీస్లో పనిచేసే ఇద్దరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనలో చాలా మందికి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ అరవింద్ గోల్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి, అంటే తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. మరోవైపు మనోజ్ ఉన్నాడు. తన గోల్ ఫాస్ట్గా ప్రమోషన్ కొట్టేయాలి, అంటే అతను వేరే వాళ్ళిచ్చే ఒక టైటిల్ కోసం పరిగెడుతున్నాడు. దీని అవుట్కమ్ కూడా చాలా సింపుల్. అరవింద్ కాన్ఫిడెంట్గా ఎదుగుతాడు, కానీ మనోజ్ ఎప్పుడూ ఏదో తెలియని ఇన్సెక్యూరిటీతో ఉంటాడు. ఎందుకంటే నిజమైన కాన్ఫిడెన్స్ అనేది మన లోపలి గ్రోత్ నుంచి వస్తుంది, కానీ బయట నుంచి వచ్చే ప్రమోషన్ల నుంచి కాదు. ఇప్పుడు ఈ పాయింట్ని మనకు ఇంకా బాగా అర్థమయ్యేలా చేసే 3 చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ చూద్దాం. అవును, ఇక్కడ 3 లేయర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉన్నాయి. ఒకటి ఒక ట్రావెలర్ జర్నీ, 2 డాక్టర్ కలాం గారి వాల్యూస్, 3 జోహో కంపెనీ విజన్. ఒక చిన్న కథ చెప్తాను. ఇద్దరు ట్రావెలర్స్ ఒక కొండ ఎక్కుతున్నారు. అందులో ఒకరు ఏం చేస్తున్నారంటే పక్కన వాళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో చూస్తూ కంగారు పడిపోయి బాగా అలసిపోయాడు. కానీ రెండో వ్యక్తి తన సొంత స్పీడ్లో నడుస్తూ చుట్టూ ఉన్న పూలని, పక్షులని చూస్తూ చాలా ఆనందంగా వెళ్ళాడు. ఇద్దరూ డెస్టినేషన్కి రీచ్ అయ్యారు, కానీ ఆ జర్నీని ఎంజాయ్ చేసింది ఒక్కరే. అంటే మనం మన సొంత రేస్లో ఉన్నప్పుడు ఆ ప్రయాణం చాలా ప్రశాంతంగా, బ్యూటిఫుల్గా ఉంటుంది. మనందరికీ తెలిసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయనకు సక్సెస్ అంటే పెద్ద పెద్ద పదవులు కాదు. ఆయన దృష్టిలో సక్సెస్ అంటే ప్రతిరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం, దేశానికి సేవ చేయడం. ఆయన తన లోపలి వాల్యూస్ పైనే ఫోకస్ చేశారు. అందుకే గౌరవం తనంతటా అదే ఆయన దగ్గరకొచ్చింది. ఆయన ప్రజల మనసు గెలిచిన ప్రెసిడెంట్ అయ్యారు. ఇక పెద్ద కంపెనీల విషయానికొస్తే వాళ్లు కూడా తమ సొంత దారిని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జోహో. మార్కెట్లో అందరూ ఒకవైపు పరిగెడుతుంటే వీళ్లు మాత్రం ఆ హడావిడిలో పడకుండా
తమ స్వంత విజన్ని నమ్ముకున్నారు. అందుకే ఈరోజు జోహో అంత స్ట్రాంగ్గా ఒక రెస్పెక్టబుల్ కంపెనీగా నిలబడింది. ఓకే, ఈ కథలన్నీ విన్నాం కదా. ఇప్పుడు కాసేపు మన జీవితం గురించి ఆలోచిద్దాం. మనకంటూ మన పర్సనల్ స్కోర్ కార్డ్ని క్రియేట్ చేసుకుందాం కొన్ని సింపుల్ ప్రశ్నలతో. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని మనల్ని మనమే అడుగుదాం, ఇప్పుడు నా లైఫ్లో సక్సెస్ని ఎవరు డిఫైన్ చేస్తున్నారు? సొసైటీనా, లేకపోతే బంధువులా, లేక సోషల్ మీడియా చూసి నేను డిసైడ్ అవుతున్నానా? ఇప్పుడు అస్సలైన ప్రశ్న, నిజానికే నాకు సక్సెస్ అంటే ఏంటి? అది మనశ్శాంతిగా ఉండటమా, కొత్త విషయాలు నేర్చుకోవడమా, ఫ్యామిలీతో సంతోషంగా టైం స్పెండ్ చేయడమా, లేదా హాయిగా ఒక మంచి పుస్తకం చదువుతూ వేడివేడి ఛాయ్ తాగడమా? ఏదైనా కావచ్చు. సరే, ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఎవరైనా సరే చేయగలిగే ఒక చాలా సింపుల్ ప్రాక్టికల్ యాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గొప్ప శాంతి వైపు ఇదొక చిన్న స్టెప్ అన్నమాట. మనం చేయాల్సింది రెండు సింపుల్ స్టెప్స్. నంబర్ 1, మీకు సక్సెస్ అంటే ఏంటో ఒకే ఒక లైన్లో ఒక పేపర్ మీద రాయండి. నంబర్ 2, దాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి చదవండి. అంతే. ఈ చిన్న క్లారిటీయే మనకు రోజంతా మంచి కాన్ఫిడెన్స్ని, ధైర్యాన్ని ఇస్తుంది. దుర్గా సార్ ఒక చాలా మంచి మాట చెప్పారు. ఇతరులు డిఫైన్ చేసిన సక్సెస్ మనకు ప్రెషర్నిస్తుంది, కానీ మనకు మనం డిఫైన్ చేసుకున్న సక్సెస్ మనకు శాంతినిస్తుంది. సో ఈ సెషన్ని ఒక అందమైన అఫర్మేషన్తో ముగిద్దాం. మీ మనసులో ప్రశాంతంగా అనుకోండి, నా విజయాన్ని నేనే నిర్వచిస్తాను, నా ప్రయాణాన్ని నేను గౌరవిస్తాను, నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన జర్నీ మనది, దాన్ని ఆనందంగా సాగించడమే నిజమైన విజయం.